హలో మిలాస్, వెల్కమ్ టు కొంచెం సినిమా. నేను జస్ట్ ఏంటంటే మనం థియేటర్స్కి వెళ్తాం, మంచి సినిమాలు చూస్తాం, కానీ ఏ థియేటర్ ఎవరికి సూట్ అవుద్ది అనేది ఒక చిన్న ఐడియాతో ఆల్రెడీ మన ఛానల్లో కాకినాడ థియేటర్స్ అని చాలా క్లిక్ అయింది. బట్ హైదరాబాద్ చాలా పెద్దది, అన్ని థియేటర్స్ మనం ఒకే వీడియోలో చేయలేం. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఏరియా వైజ్, ఇప్పుడు నేను ఉండే ఏరియా వచ్చేసరికి మాదాపూర్, కాబట్టి మాదాపూర్లో ఉన్న థియేటర్స్ మ్యాక్సిమం కవర్ చేసాం. సో నేను వెళ్ళిన థియేటర్స్ అయితే ఇవే. అండ్ మాదాపూర్ పక్కన 2-3 కిలోమీటర్స్ రేడియస్లో సిట్టింగ్ కేటగిరీ వైజ్, స్క్రీనింగ్ కేటగిరీ వైజ్, సౌండ్ క్వాలిటీ వైజ్, స్నాక్స్ వైజ్, అండ్ ఆల్సో ఇవి నేను మేజర్గా కవర్ చేద్దాం అనుకున్నది. ఒకళ్ళు సినిమాకి వెళ్ళాలనుకుంటే ఏం కావాలనుకుంటారు? మంచిగా కూర్చొని సినిమా చూడాలి, మంచి సౌండ్ క్వాలిటీ చూడాలి, స్క్రీనింగ్ బాగుండాలి. సో అలాగా నేను అనుకున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది మాదాపూర్ అంటే ఇనార్బిట్ మాల్ ఎప్పటి నుంచో. సో దుర్గంచెరువు మెట్రో దగ్గర ఉన్నాం కదా, దుర్గంచెరువు మెట్రో నుంచి మనం స్ట్రైట్గా ఆపోజిట్ ఆఫ్ సైబర్ టవర్స్ వెళ్తా ఉంటే మనకి ఫస్ట్ తగిలే సిగ్నల్ ఉంటుంది. లైక్ దుర్గంచెరువు నుంచి వెళ్తా ఉంటే సిగ్నల్ తగిలిద్ది. సిగ్నల్ దగ్గర వెంటనే రైట్ తీసేసుకోండి. చూడండి, అసలు సిగ్నల్ పడకుండానే మీరు వచ్చేస్తారు. హైదరాబాద్ ట్రాఫిక్ ఏంటో, వీళ్ళ కంగారులు ఏంటో, వీళ్ళ అడవులు ఏంటో ఎప్పటికీ అర్థం కావరావు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ దుర్గంచెరువు పార్క్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. అండ్ మోర్ ఓవర్ లేక్ ఉంటుంది, మీకు బోటింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. అది మనకు కనిపించలేదు, బట్ ఇది దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ దిగేవారు కానీ ఇప్పుడు దిగనవట్లేదు, పోలీసులు బాగా వేస్తున్నారు కాబట్టి. అండ్ ఇప్పుడు మనం అక్కడి నుంచి స్ట్రైట్ రూట్లోనే వచ్చేస్తాం, ఎందుకంటే మనం ఆపోజిట్ డైరెక్షన్లో అల్లంగా ఉండదు. అండ్ లెఫ్ట్లో మనకి ఐటీసీ కార్నర్, మంచి ఫేమస్ హోటల్ ఇది. లైక్ చాలా ఛార్జెస్ ఉంటాయి. రైట్లో కనిపిస్తుంది కదా, అదే ఇనార్బిట్ మాల్. కొంచెం ముందుకెళ్ళి మనం అక్కడి నుంచి యూటర్న్ తీసుకుందాం. యూటర్న్స్ అసలు ఉన్నట్టే ఉంటాయి కానీ ఎక్కడ దొరకవు. సో ఇక్కడ జేపీ మార్గన్ కానీ మంచి మంచి కంపెనీస్ అనమాట ఇవన్నీ. ఇవి చూసినప్పుడు ఫిక్స్ అయిన హైదరాబాద్ రావాలని. చాలా 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 బాగుంటాయి ఈ ఏవైతే మనం చూస్తున్నామో, ఎక్సలెంట్ ఉంటాయి. సో ఫ్లైఓవర్ అసలు ఎక్కద్దు, ఫ్లైఓవర్ ఎక్కితే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ మీకు కనిపించే యూటర్న్ ఇదే. ఫ్లైఓవర్ కింద నుంచి పిల్లర్ నెంబర్ 19 దగ్గర ఉంటుంది అనమాట యూటర్న్, అది పిల్లర్ నెంబర్ 19. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే వీ విల్ రీచ్ అవర్ డెస్టినేషన్ ఇనార్బిట్ మాల్. మళ్ళీ చూపిస్తున్నాను సాత్వ. ఇవన్నీ ఏంటంటే హైదరాబాద్కి సైబర్ సిటీ, మోస్ట్ థింగ్ అండ్ నాలెడ్జ్ సిటీ అంటారు దీన్ని. అన్ని కంపెనీస్ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే దుర్గంచెరువు బ్రిడ్జ్ వైపు వెళ్తాం, కానీ అలా వెళ్తే మనం ఇనార్బిట్ మాల్కి వెళ్ళాం. లెఫ్ట్ తిరగాలి, లెఫ్ట్ తిరిగిన వెంటనే ఇదే ఇనార్బిట్ మాల్ అనమాట. ఎప్పటి నుంచో ఉంది, లైక్ వెరీ ఓల్డ్ మాల్ ఇన్ ద హైదరాబాద్. ఇది పివిఆర్ సినిమాస్. 5 అయితే పక్కా ఉంటాయి. ఇందులో వచ్చేసరికి మనకి సౌండ్ క్వాలిటీ వచ్చేసరికి ఓకే, నాట్ బ్యాడ్. అంటే నేను 3 కేటగిరీస్ తీసుకున్నా, యావరేజ్, గుడ్, గ్రేట్ అనమాట. సో గ్రేట్ అంటే ఇంక చూసుకోకర్లేదు. స్క్రీనింగ్ వైజ్ వచ్చేసరికి గుడ్ ఉంటుంది, సౌండ్ క్వాలిటీ ఆల్సో ఓకే. స్క్రీనింగ్ అయితే ఉంటుందేమో కానీ సౌండ్ విషయానికి వస్తే డాల్బీ అట్మాస్ ఆర్ ఇంకా 7.1 సరౌండ్ కానీ ఇవేమీ మనకి టికెట్స్ అవి తీసుకునేటప్పుడు కూడా కనిపించలేదు. మేబీ ఉండొచ్చేమో. స్నాక్స్ ఆర్ ప్రైజీ, తెలిసిందే కదా, పీవీఆర్ రోడ్ సినిమా టికెట్ ఎంత ఉన్నా సరే ఆస్తులు దొబ్బేస్తాడు అనమాట. ఇనార్బిట్ మాల్లో సిట్టింగ్ కంఫర్ట్ ఓకే, గుడ్ ఉంటుంది అనమాట, నాట్ బ్యాడ్. అంటే నా హైట్, మనం హైట్ ఎక్కువ ఉంటే కొంచెం మనకి ఇక్కడ వరకు వస్తుంది, నెక్ రాదు, బట్ స్టిల్ ఫైన్. ఇంకోటి వచ్చేసరికి ఇనార్బిట్ అయిపోయింది. నెక్స్ట్ థియేటర్ బీఆర్ హైటెక్ సిటీ మెట్రో నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మనకి పిల్లర్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 1762. ఇక్కడ సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ దగ్గర జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మీకు యాప్ కేర్ కానీ ఏవో పాన్ షాప్లు ఏవో ఉన్నాయి. సో ఇందులోకి అనమాట కొంచెం సింగిల్ స్క్రీన్స్ అంటే మనం అందులోకి వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. ఫస్ట్ రైట్ కాకుండా సెకండ్ రైట్ అనమాట. లైక్ ఫస్ట్ రైట్ కాకుండా సెకండ్ రైట్ తీసుకుంటాం. ఇక్కడ ఈ పార్క్, ఈ స్టార్లు, పీజీలు ఇవన్నీ మ్యాక్సిమం అక్కడ ఎవరినంటే చెప్పేస్తారు బీఆర్ హైటెక్ అక్కడ వరకు వచ్చాక. జస్ట్ రైట్కి వెళ్ళిపోతే మీకు అక్కడ ఆది టిఫిన్స్ అని కనిపిస్తుంది కదా, దాని ఆపోజిట్లో ఉన్నది బీఆర్ హైటెక్. థియేటర్ వచ్చేసరికి బాగానే ఉంటుంది, నాట్ వెరీ గుడ్. సరే, లెట్స్ సీ, కంటిన్యూ అవర్ వీడియో. ఇది నాకు అంత నచ్చింది థియేటర్, ఎందుకంటే సౌండ్ ప్రకారం కానీ, సిట్టింగ్ ప్రకారం, స్క్రీనింగ్ ప్రకారం అంతా
నాకు యావరేజ్గానే అనిపించింది, నాట్ దట్ గ్రేట్ అనిపించింది. బట్ స్నాక్స్ ఆర్ అఫోర్డబుల్ అనమాట. స్నాక్స్ అయితే కొనుక్కొని తినొచ్చు. ఇంకోటి వచ్చేసరికి పార్కింగ్ స్పేస్ ఈ రెండింటికి కూడా చాలా బాగుంటుంది. స్క్రీనింగ్ వచ్చేసరికి 70mm స్క్రీన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి PVR ఐకాన్ హైటెక్. ఇందులో అయితే సౌండ్ క్వాలిటీ ప్రకారం డాల్బీ అట్మాస్ ఉంది అండ్ ఆల్సో 7.1 సరౌండ్ కూడా ఉంది. మీకు డాల్బీ అట్మాస్ 7.1 సరౌండ్ అంటే ఏంటి క్లారిటీగా కావాలనుకుంటే సింపుల్ లాజిక్, ఏం లేదు. డాల్బీ అట్మాస్ అంటే మీకు సీలింగ్లో కూడా స్పీకర్స్ వస్తాయి అన్నమాట. చుట్టూవే కాకుండా పైన కూడా స్పీకర్స్ ఉంటాయి. అది డాల్బీ అట్మాస్. సో మనకి సౌండ్ బాగా పోర్ట్రేట్ అవ్వడం కానీ బాగా వినిపించడం కానీ జరుగుద్ది. సో 7.1 సరౌండ్ అంటే మన చుట్టూ ఉంటాయి స్పీకర్స్, లైక్ ఆల్ ఓవర్, బ్యాక్ నుంచి లెఫ్ట్ రైట్ అండ్ ఫ్రంట్లో సబ్ ఊఫర్ ఇస్తాడు. 7.1 అంటే ఏం లేదు, 7 స్పీకర్స్ ఉంటాయి. 0.1 అంటే ఒక ఊఫర్ ఉంటుంది అంతే, సింపుల్గా చెప్పాలంటే. అవి స్పీకర్స్కి ఛానల్స్ పెరుగుతాయి. ఏవైతే స్పీకర్స్ ఉంటాయో వాటి ఛానల్స్ పెరుగుకుంటూ వెళ్తాయి. థియేటర్ కదా కొంచెం ఎక్కువ పెడతారనమాట. దీన్ని 7.1 సరౌండ్ అంటాం. జనరల్గా మనకి చుట్టూ వాయిసెస్ వినిపిస్తాయి. అంటే ఇప్పుడు రైట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటే రైట్లో సౌండ్ వస్తుంది, లెఫ్ట్లో తక్కువ వస్తుంది. ఇది జనరల్గా 7.1 సరౌండ్ అంటాం. డాల్బీ అట్మాస్ అంటే నీకు యూ లివ్ ఇన్ ద సినిమా అనమాట. డైరెక్ట్గా నేను సినిమాలో పెడితే నీకు చుట్టూ సరౌండింగ్స్, నీకు బేస్ కానీ పర్ఫెక్ట్ ఉంటుంది. అది డాల్బీ అట్మాస్. సో PVR ఐకాన్ హైటెక్లో మనమైతే ఇప్పుడు ద మోస్ట్ ఫేమస్ సైబర్ టవర్స్ దగ్గర ఉన్నాం. ఇది ఏ సినిమాలో చూపించకుండా ఉంటుంది. ఇది మెఫిల్ అనమాట. మెఫిల్లో కూడా ఫుడ్ బాగానే ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పాడైపోయింది, మన చేతిలో ఏమి ఉండదు కదండి. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ హైటెక్ సిటీ మెట్రో. సో హైటెక్ సిటీ మెట్రోకి ఆనుకునే ఈ గల్లీరేమాలు ఉంటుంది. అందులోనే మన PVR ఐకాన్ కూడా ఉందన్నమాట. సో ఈ క్లిప్లో మీకు క్లియర్గా చూపిస్తాను. అంటే 1773 చూపించాం, బట్ 1772 ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. మీరు డైరెక్ట్ మెట్రో నుంచి కనెక్షన్ ఉంటుంది అనమాట. సో ఆ మెట్రో నుంచి డైరెక్ట్ మీరు ఈ గల్లీరియా మాల్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఈ మాల్లో వచ్చేసరికి మేజర్ థింగ్ ఏంటంటే అన్నీ బాగానే ఉంటాయి. ఇది ఎప్పుడు పెట్టారన్నది నాకు తెలియదు, ఓల్డ్ అండ్ న్యూ ఏంటో తెలియదు. బట్ PVR ఐకాన్లో మాత్రం మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతారు. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. స్క్రీనింగ్ ప్రకారం గుడ్ ఉంటుంది, సౌండ్ క్వాలిటీ ఆల్సో గుడ్. అంటే నేను వెళ్ళింది డాల్బీ అట్మాస్కి వెళ్ళాను, 7.1కి వెళ్ళాను, రెండు ఫైన్ అనిపించినాయి. అండ్ స్నాక్స్ ఆర్ వెరీ ప్రైజీ, తెలిసిందే. సో మనకి చూసినట్టయితే ఇది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్. నేను ఏం చేశానంటే ఓన్లీ మాదాపూర్ అండ్ కొండాపూర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ గచ్చిపల్లి కూడా యాడ్ చేద్దాంలే తర్వాత, ఇంకా 3 థియేటర్సే కదా ఉంటాయి, వాటిని యాడ్ చేస్తే ఏమవుద్దని చెప్పి ఇప్పుడు ఆ 3 థియేటర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ ఆ థియేటర్స్ వచ్చేసరికి ఆట్రియం మాల్, ప్రిస్టన్ ప్రైమ్ అండ్ ప్రిజమ్ మాల్ అనమాట. అండ్ మిగతా ప్లాటినం సినిమాస్ కానీ AMP సినిమాస్ కానీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏంటంటే ప్రిస్టన్ ప్రైమ్లో ఉన్నది PVR ఐనాక్స్. PVR ఐనాక్స్ వచ్చేసరికి మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుంది, మంచి స్క్రీనింగ్ ఉంటుంది, మంచి సిట్టింగ్ అన్నీ బాగుంటాయి అన్నమాట. కుదిరితే ఫొటోస్ కూడా అండ్ వీడియోస్ కూడా యాడ్ చేస్తాను. సో మనం చూసినట్టయితే ఆ ఫ్లైఓవర్ ఎక్కితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. కమిషనరేట్ నుంచి స్ట్రైట్గా వచ్చేగానే ఫ్లైఓవర్ దగ్గర U-టర్న్ ఉంటుంది కింద నుంచి. జస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ U-టర్న్ తీసుకుని డైరెక్ట్గా మనం మళ్ళీ అదే ఆపోజిట్లోకి వెళ్తాం అనమాట. సో ఇదే U-టర్న్. కరెక్ట్గా మీకు గుర్తు ఏంటంటే HP బంక్ ఉంటుంది. సో అక్కడ U-టర్న్ తీసుకుంటాం. మళ్ళీ ఇంకా ఇది ఎగ్జాక్ట్గా ఏంటంటే మెహదీపట్నం ఫ్లైఓవర్కి, ఏదైతే మెహదీపట్నం వెళ్తామో ఆ ఫ్లైఓవర్ పక్కనే ఆనుకుని ఉంటుంది ప్రిస్టన్ ప్రైమ్ అని. ఈ థియేటర్ మ్యాక్సిమం ఎవరికి తెలీదు, బట్ చాలా బాగుంటుంది. ఇక్కడ పిస్తా హౌస్లో చాయ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి, ట్రై చేయండి. అండ్ ఆల్సో సమ్ బిర్యానీ ఏదో చెప్పాడు, మటన్ బిర్యానీ, అది కూడా బాగుంటుంది అన్నాడు. కుదిరితే ట్రై చేయండి. సో ఇంకా మన థియేటర్ గురించి వస్తే ప్రిస్టన్ ప్రైమ్ పీవీఆరే. సో PVR తెలిసిందే కదా, అందాడు వరకు చెప్పిందే. స్క్రీనింగ్ బాగుంటుంది, సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, సిట్టింగ్ కూడా ఇందులో బాగుంటుంది.
అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే స్నాక్స్. ఎప్పుడు స్నాక్స్ గురించి చెప్పడం అలవాటుగా, స్నాక్స్ అసలు బాబు ప్రైసింగ్ ప్రకారం చాలా ప్రైస్. సో నెక్స్ట్ ఇదే గచ్చిబౌలి సెంటర్ అంటారు, ద మెయిన్ సర్కిల్. ఎవరికైనా ఐడియా ఉంటుంది ఇది హైదరాబాద్లో ఉండే వాళ్ళకి. సో మెయిన్ గచ్చిబౌలి సెంటర్ నుంచి రైట్ తీసుకుంటాం అనమాట. ఈ మధ్యన ఏంటంటే కొత్తగా ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ సమ్ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరో ఉన్నారు, అది ఎవరో తెలిస్తే కనుక మీకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇదే కొత్త ఫ్లైఓవర్, అదే చూపిస్తాను అనమాట. అంటే చాలా వరకు ట్రాఫిక్ తగ్గింది దాని వలన, డైరెక్ట్ ORR కనెక్షన్. సో అది బెనిఫిట్. సో కొంచెం ముందుకు వెళ్ళగానే జస్ట్ ఒక 500 మీటర్స్ అంతే. ఆ సర్కిల్ నుంచి మనం జస్ట్ 500 మీటర్స్ ముందుకు వెళ్ళగానే ఐనాక్స్ ఉంటుంది. సో ఐనాక్స్ వచ్చేసరికి మీకు నాకు తెలిసినంత వరకు సౌండ్ క్వాలిటీ బెస్ట్ ఉంటుంది, స్క్రీనింగ్ బెస్ట్ ఉంటుంది, అండ్ ఆల్సో స్నాక్స్ యాజ్ యూజువల్ హై రేట్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం నాకు అక్కడ గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట మొత్తం బ్యాక్గ్రౌండ్, గోల్డెన్ గ్రీన్, చాలా బాగుంటుంది. అక్కడ ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు, ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఫొటోస్ దిగుతారు, అదైతే చెప్పగలను. ఇదే ఐనాక్స్, చాలా బాగుంటుంది థియేటర్ ఎక్స్పీరియన్స్. మంచిగా కావాలనుకుంటే ఇందులోకి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సౌండ్ కానీ డాల్బీ అట్మాస్ ఉంటుంది, డాల్బీ సరౌండ్ ఉంటుంది, సరౌండ్ అంటే 7.1 సరౌండ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఫ్లైఓవర్కి అంటే ఈ మాల్ నుంచి, ఇది ప్రిజం మాల్, దీని నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి యాట్రియం అక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది రైట్లో. సో మళ్ళీ మేము అదంతా యూటర్న్ తిరిగి వెళ్ళడం ఎందుకని చెప్పి ఇటు సైడ్ నుంచే చూపిస్తున్నాను అనమాట. సో యాట్రియం మాల్ వచ్చేసరికి కూడా PVR వాడిదే. PVR ఐనాక్స్ ఎప్పుడో కలిసిపోయినాయి కదా, PVR అయితే ఏంటి ఐనాక్స్ అయితే ఏంటి. సో PVR సినిమాస్ యాజ్ యూజువల్ సేమ్ క్వాలిటీ ఉంటుంది. ఏదైతే స్క్రీనింగ్ ఉందో, ఏదైతే సౌండ్ క్వాలిటీ ఉందో, ఏదైతే సిట్టింగ్ ఉందో, ఇవన్నీ సేమ్. ఇప్పటివరకు PVR గురించి ఏవైతే చెప్పినా అవి కూడా ఇందులోనే ఉంటాయి. యాజ్ యూజువల్ స్నాక్స్ వచ్చేసరికి ప్రైస్ రేంజ్ చాలా ఎక్కువ. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది. ఇది ఏంటంటే అన్నిటికీ కనెక్షన్, లైక్ ఆఫీస్పేటకు కానీ, అక్కడ క్రాస్ రోడ్ కానీ, హైటెక్ సిటీకి రైట్కి వెళ్ళాలి, మాదాపూర్కి కూడా రైట్కి వెళ్ళాలి. సో ఈ ఫ్లైఓవర్ ఎక్కకూడదు. ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి లెఫ్ట్ నుంచి వెళ్తుంటే మీకు ఫస్ట్ కనిపించే బిల్డింగే SLN టెర్మినస్ అని ఉంటుంది. దీనికి ఏంటంటే ప్లాటినం సినిమాస్ అని ఓన్లీ రెక్లైనర్స్ ఉంటాయి మొత్తం. సో ఆ రెక్లైనర్స్ ఫోటో అది పెడతాను. ఏంటంటే చాలా బాగుంటుంది థియేటర్ స్పేషియస్గా, కానీ అది ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఈ వ్లాగ్ అంతా ఏంటంటే ఇంకా మధ్యలో బ్రేక్ ఎందుకని చెప్పి కంటిన్యూ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మీరు చూసినట్టయితే AMB సినిమాస్ అక్కడ ఉంది కదా, సిగ్నల్ దగ్గర చాలా టైం వేస్ట్ అవుద్ది. పీక్ టైంలో అయితే ఇంకా అయిపోతాం, చెప్పక్కర్లేదు. హైదరాబాద్ తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ సిగ్నల్ దగ్గర చాలాసేపు వెయిట్ చేసాం, ఎంతసేపు వెయిట్ చేసాం కూడా తెలియదు. సో సిగ్నల్ దగ్గర నుంచి మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా శరత్ సిటీ క్యాపిటల్ మాల్ అనమాట. ఈ మాల్ పేరు వచ్చేసరికి శరత్ సిటీ క్యాపిటల్ మాల్. అందరూ AMB మాల్ అంటారు. AMB సినిమాస్ అంతే. AMB సినిమాస్ వచ్చేసరికి ది బెస్ట్. ఇప్పుడు వరకు నేను వెళ్ళినట్లో డాల్బీ అట్మాస్ కానీ అన్నీ, లైక్ సిట్టింగ్ కానీ, స్క్రీనింగ్ క్వాలిటీ అయితే బ్యాక్ రో లేజర్ ఉంటుంది. అది మీకు ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో అన్నీ బాగుంటాయి, ది బెస్ట్. ఇప్పటివరకు మీరు వీడియోలో చూపించినట్లో ప్రిజం మాల్లో ఐనాక్స్ ఒకటి, AMB సినిమాస్ ఒకటి ది బెస్ట్ ఉంటాయి. ఇవైతే మోస్ట్ సజెస్టబుల్. నెక్స్ట్ వచ్చేసరికి AMB సినిమాస్ తెలియనాడు ఎవడో ఉండడు. నాకు తెలిసినంత వరకు నేను చూసిన హైదరాబాద్లో, నేను ఇప్పటివరకు వెళ్ళిన థియేటర్స్ కానీ ఏమన్నా కానీ, నాకు బెస్ట్ విజువలైజేషన్ దొరికింది అక్కడే. విజువలైజేషన్ ది బెస్ట్ ఉంటుంది AMB సినిమాస్లో. అంటే బ్యాక్ రో లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీ అనమాట. బ్యాక్ రో లేజర్ ప్రొజెక్షన్ అంటే ఇప్పుడు వరకు నాకు తెలిసి
ఈ సింగిల్ స్క్రీన్స్లో కానీ ఇట్లలో కానీ జస్ట్ లేజర్ ప్రొజెక్షన్ ఉంది. బట్ ఈ బ్యాక్ రో అనేది కొత్త ఫార్మ్ ఆఫ్ ప్రొజెక్టర్ అనమాట. ఆ ప్రొజెక్టర్ నుంచి మీకు ఏవైతే కలర్స్ హైలైట్ అవ్వాలి, ఏవైతే డల్స్, బ్లాక్స్ అండ్ ఎల్లోస్ అంటాం కదా, సో ఏ బ్లాక్స్ అయితే ఉంటాయో అవి ఎంత కనిపించాలో అంతే కనిపిస్తాయి, అండ్ ఏవైతే ఎల్లోస్ ఉంటాయో అంత కావాలితే అంతే కనిపిస్తాయి. లైక్ మీకు పిక్చర్ క్వాలిటీ పీక్స్ ఉంటుంది. ఏఎంబి సినిమాస్లో స్క్రీనింగ్ బాగుంటుంది అబ్బా. సౌండ్ క్వాలిటీ ఇప్పుడే చెప్పాను, సౌండ్ క్వాలిటీ వచ్చేసరికి ఏంటంటే డాల్బీ అట్మాస్ ఉంటుంది, 7.1 సరౌండ్ ఉంటుంది. బట్ ఇక్కడ 7.1 సరౌండ్ ఏంటంటే కొంచెం మారుతుంది. మేబీ ఆ థియేటర్ గ్రాండ్నెస్ కానీ మరి ఆ సెటప్ తెలీదు, కొంచెం సౌండ్ నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. డాల్బీ అట్మాస్ గురించి అయితే మాట్లాడక్కర్లేదు, ఇంకా కళ్ళు మూసుకుని డాల్బీ అట్మాస్ ఏదన్నా స్క్రీనింగ్ పడిందా వెళ్ళి చూస్తే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్నాక్స్ యాజ్ యూజువల్గా ప్రైజీ ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఇందాక థియేటర్స్ చెప్పడం మర్చిపోయాను, ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ది బెస్ట్ ఉంటుంది. మీకు అక్కడ ఎన్ని ఫోటోలు కావాలితే అన్ని ఫోటోలు దిగచ్చు. అండ్ వెళ్ళడం కానీ రావడం కానీ చాలా అది ఒక మంచి ఫీల్ ఉంటుంది, బ్లాక్ అండ్ గోల్డ్ ఫినిష్తో. మా దగ్గర వీడియో అంటే మీకు పెడతాను. బట్ ఏఎంబి సినిమాస్ ఆర్ ద బెస్ట్ అనమాట. నా దృష్టిలో ఏంటంటే కొంచెం ప్రైజీ ఉంటాయి టికెట్స్ కూడా, లైక్ 295 తక్కువ ఉండదు. బట్ మీకు స్క్రీనింగ్ ప్రకారం సౌండ్ క్వాలిటీ, సిట్టింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది, అంటే గ్రేట్ అనుకోవచ్చు. సో నాకు తెలిసినంత వరకు అన్ని గ్రేట్. నెక్స్ట్ వచ్చేసరికి విజేత 70mm అనమాట. ఇది వచ్చేసరికి బోర్బండ్ లో ఉంది. ఇట్స్ లైక్ 2.8 కిలోమీటర్స్ ఫ్రమ్ మాదాపూర్ మెట్రో. స్క్రీనింగ్ ప్రకారం చూసుకుంటే ఇది కూడా 4K లేజర్ ప్రొజెక్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో డాల్బీ అట్మాస్ ఉంది ఇందులో. క్రేజీ ఉంటుంది అంట సౌండ్. అంత సౌండ్ క్వాలిటీ లేదనుకుంటా. నార్మల్ గా రివ్యూస్ అవి చూసినప్పుడు కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బాగానే ఉందని అన్నారు. అండ్ ఇంకోటి స్నాక్స్ ఆర్ అఫోర్డబుల్. సింగిల్ స్క్రీన్స్లో ఏంటంటే స్నాక్స్ కొంచెం కొనుక్కోగలిగేలా ఉంటాయి. ఇంకా మల్టీప్లెక్సెస్ గురించి చెప్పక్కర్లేదు, రేట్ ర్యాంప్ పడేస్తుంది. స్క్రీనింగ్ బాగుంటుంది అబ్బా. స్పేస్ ఉందా చాలా బాగుంటుంది విజేత కొంచెం యావరేజ్ రేటింగ్ ఇచ్చుకోవచ్చు ఆ ఎన్విరాన్మెంట్ ప్రకారం. సో ఇది మనం చూస్తున్నాం కదా, ఇది బోర్బండ్ మార్కెట్ సెంటర్ అనమాట. మార్కెట్ సెంటర్ నుంచి మీకు జస్ట్ రైట్ తీసుకుని స్ట్రైట్ వెళ్ళిపోతుంటే మీకు అక్కడ ఈ ప్లేస్ కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది. ఏదైతే మనం మాదాపూర్ 100 ఫీట్ రోడ్ నుంచి రావాలి. మ్యాక్సిమం ఎవరిని అడిగినా విజేత ఎక్కడో చెప్పేస్తారు, లేదా బోర్బండ్ మార్కెట్ సెంటర్ నుంచి మనం ఇప్పుడు చూపిస్తున్న రూట్లో వెళ్ళిపోతే మీకు త్వరగా క్యాచ్ చేసుకోవచ్చు. సో ఎక్కడంటే ఎగ్జాక్ట్గా బ్రిడ్జ్ టైప్లో వస్తుంది. బ్రిడ్జ్ ఎగ్జాక్ట్ ముందే మీకు విజేత ఉంటుంది అనమాట. సో అదే మన విజేత థియేటర్. ఎన్విరాన్మెంట్ ప్రకారం కొద్దిగా తేడా ఉంటుంది అంతే తప్ప మిగతా అంతా చాలా బాగుంటుంది. ప్లాటినం సినిమాస్కి హ్యాపీగా ఒక ఫ్యామిలీ తీసుకెళ్లాలనుకున్నప్పుడు సిట్టింగ్ ఎంతైనా పర్లేదు, బట్ కంఫర్ట్ కావాలనుకున్నప్పుడు యూ కెన్ ఎఫెక్ట్ 350 or 400 రూపీస్ అన్నప్పుడు మీకు హ్యాపీగా దీనికి వెళ్ళిపోవడం బెస్ట్. హ్యాపీగా వెళ్తారు అండ్ యూ కెన్ ఎంజాయ్ ద మూవీ. ఎక్కువ ఆలోచించకుండా ఈ వీడియో చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. లైక్ ఓకే 4K లేజర్ ప్రొజెక్షన్ స్క్రీనింగ్ కానీ మనకి ఎంత కావాలబ్బా. డాల్బీ అట్మాస్ ఉంటే చాలా బాగుంటుంది సౌండ్ క్వాలిటీ. మీకు కింద బేస్ అభివృద్ధి, పైన అభివృద్ధి అన్నీ బాగుంటాయి. సో అలా నేను ఏఎంబీస్ అయితే చూసా. ఏఎంబీ అంటే బేసిక్గా ఏషియన్ సినిమాస్ వాడిది, ఏషియన్ మహేష్ బాబు సినిమాస్. సో ఏషియన్ రవితేజది కూడా ఈ మధ్యన రీసెంట్గా ఓపెన్ అయింది. నాకు వీలైతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి అక్కడ కూడా ఒక వ్లాగ్ చేద్దామని చూస్తాను. ఏవైనా థియేటర్స్ వీడియో కానీ క్లిప్స్ కానీ, లైక్ మా దగ్గర ఏఎంబీది ఒకటి వీడియో అయితే ఉంది, మొన్న ఫ్యాంటాస్టిక్ 4కి వెళ్ళినప్పుడు తీసాం. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూస్తాను, అవి మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీకు డైరెక్ట్ పెట్టేస్తాను అనమాట. సో ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి కొంచెం లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి అండ్ కొంచెం కామెంట్ చేయండి. మా కొంచెం సినిమాని ఏమాత్రం కొంచెం కాదు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.